ఒక ఫారం నింపకపోతే మీ పేరు ఓటర్ లిస్టులో నుంచి మాయం కావచ్చు. అవును, ఈ ఒక్క చిన్న నిర్లక్ష్యం వల్ల మీరు మీ ఓటు హక్కునే కోల్పోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ సర్వే నిన్నటి నుంచి ప్రారంభమైంది. బూత్ లెవెల్ అధికారులు అంటే బిఎల్ఓలు మీ ఇంటికే వచ్చి ఎమ్యూనరేషన్ ఫారం ఇస్తారు. మేడం వచ్చేసి 82 పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ, ఓకే, నేను 82 పోలింగ్ స్టేషన్ బిఎల్ఏ. ఇది ఓటర్ వెరిఫికేషన్ ఎస్ఐఆర్ జరుగుతుంది. దానికి ఇది ఇంతకుముందు 2002లో జరిగింది. తర్వాత మళ్ళీ 24 ఇయర్స్ తర్వాత మళ్ళీ 2026లో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు మ్యాపింగ్ చేసేదానికి. ఇంతకుముందు బయట ఎక్కడైనా ఉన్నా అది ఇక్కడికి మార్చేదానికి వెరిఫికేషన్ చెకింగ్ కి ఎలిమినేషన్ ఫామ్ అని చెప్పి ఒక సబ్మిట్ చేస్తారు. అది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ప్రెసెంట్ ఉన్న డీటెయిల్స్ వాళ్ళ సంతకం ఇచ్చి మాకు అక్నాలజ్మెంట్ మళ్ళీ మాకు తిరిగి ఇస్తే వాళ్ళది ఓటు మళ్ళీ మ్యాపింగ్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ ఎలా ఫిల్ చేయాలి ఒకసారి ప్రాసెస్ చెప్పా. వీళ్ళది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. వీళ్ళు 2002లో ఓట్ వేసి ఉంటే ఆ 2002లో ఓట్ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. అంటే వాళ్ళ అప్పుడు పేరు, వాళ్ళు ఎక్కడ ఓట్ వేసారు, అంటే ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, అది అక్కడ. ఆంధ్ర అయితే ఆంధ్రాలో ఏ నియోజకవర్గం వేశారు అది. లేకపోతే వాళ్ళకి 2002లో ఓట్ లేకపోతే అది ఫిలప్ చేయబడలేదు. ఇతను తండ్రి గారి పేరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు అప్పుడు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఉన్నారు అది రాసి, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తండ్రి తల్లి గారి పేరు, ఇప్పుడు ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంటున్నారో రాసి ఇలా సైన్ చేసిస్తారు. ఈ ఫారం అడిగిన వివరాలను సరిగ్గా నింపి జూలై 14లోగా తిరిగి బిఎల్ఓలకు ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే తర్వాత చూద్దాంలే, మరొక రోజు ఇద్దాంలే అని వాయిదా వేయడం. కానీ అదే మీకు పెద్ద సమస్యగా మారచ్చు. ఎందుకంటే జూలై 21న విడుదలయ్యే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. కనుక ఈ వీడియోను ప్రతి ఓటర్కి షేర్ చేయండి. మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకున్నారా? కామెంట్లో నా ఓటు నా హక్కు అని టైప్ చేయండి. ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేసి మరొకరికి చేరేలా చేయండి.